నమస్తే నమస్కారం వివెల్ కో అంటే కోటి మీ సొంతం చేసుకోండి పవర్డ్ బై టాటా గోల్డ్ ప్లస్ కి స్వాగతం. జీవితం అంటే ఓ చదరంగం, ఆడి తీరాల్సిందే. జీవితం అంటే ఓ సముద్రం, ఈదాల్సిందే. జీవితం అంటే ఒక యుద్ధం, గెలిచి తీరాల్సిందే. అలాంటి గెలుపు కోసం మీకు 1 కోటి రూపాయలు ఇచ్చే షో వివెల్ కో అంటే కోటి మీ సొంతం చేసుకోండి. మరి 1 కోటి రూపాయలు గెలుచుకునే అవకాశం కోసం ఇక్కడి వరకు వచ్చే పార్టిసిపెంట్స్ 7 ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. కానీ నిన్నటి ఎపిసోడ్లో తల్లి కొడుకులు వచ్చారు. గోదావరి ఖని నుంచి శాంతన్ అండ్ సంధ్యారాణి 88 లక్షలు వదిలేసుకున్నారండి. 12 లక్షల రూపాయలతో రెండో ప్రశ్నలోకి వచ్చేసారు. సో లెట్ మీ వెల్కమ్ సంధ్యారాణి అండ్ శాంతన్. హలో అమ్మా, నవ్వులో కొంచెం తేజస్ తగ్గిందేంటమ్మా? అంత డబ్బు పొడగొట్టుకున్నాక ఎలా ఉంటుంది? గోదావరి ఖని నుంచి ఇక్కడి వరకు రావడం అంటేనే ఒక పెద్ద ప్రయాణం అండి. ఇక్కడ 7 ప్రశ్నలు దాటడం ఇంకో చిన్న ప్రయాణం అండి. వివెల్ కో అంటే కోటిలో మరి ఈ రోజు మీ గేమ్ స్టార్ట్ చేసే ముందు ఒక్కసారి రూల్స్ చెప్పేస్తాను. మీ దగ్గర ఉన్నాయి 12 లక్షలు. నిన్న పూర్తయిపోయింది మీ మొదటి ప్రశ్న. ఇంకా మీకున్నాయి 6 ప్రశ్నలు. మల్టిపుల్ ఆప్షన్స్ ఇస్తాను. ఈ 6 ప్రశ్నల్లో మీరు సమాధానం చెప్పడానికి ఒకవేళ కనుక సరైన సమాధానం మీద మీ డబ్బులన్నీ తీసుకువెళ్ళి పెడితే డబ్బులు మీ దగ్గర నెక్స్ట్ క్వశ్చన్ వరకు ఉంటాయి. ఒకవేళ అనుమానం ఉంటే వేరే ఆప్షన్స్ మీదకి డబ్బుల్ని స్ప్లిట్ చేయండి. మీకు ఇచ్చినటువంటి ఆప్షన్స్లో ఒక ఆప్షన్ ఖాళీగా అట్టి పెట్టాలి, మిగతా వాటి మీద డబ్బులు మీరు పేర్చుకోవచ్చు. ఆల్ రైట్, ఇది చేయడానికి మీ దగ్గర కేవలం 60 సెకండ్ల సమయం మాత్రమే ఉంటుంది. మీ దగ్గర 12 లక్షలు ఉన్నాయి, నా దగ్గర ఉన్నాయి 6 ప్రశ్నలు. సో లెట్స్ ప్లే వివెల్ కో అంటే కోటి మీ సొంతం చేసుకోండి. శాంతను, నువ్వు నవ్వితే బాగుంటావు శాంతను. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ ద కాంప్లిమెంట్. ఇలా ఎంతమంది అమ్మాయిలు చెప్పారు శాంతను? మీరు ఫస్ట్. నిజం చెప్పు, అమ్మ పక్కన ఉందని అలా కదా, అందుకే చెప్పట్లేదు. అనుకున్నానండి మీరున్నారని. యాక్చువల్లీ మీరు కూడా చాలా చక్కగా నవ్వుతున్నారు. మీకు ఈ విషయం చాలా మంది చాలా రకాలుగా చెప్పేవాళ్ళు ఉంటారు. చెప్పారా? ఆల్ రైట్, సో మీరు రెడీయా? లెట్స్ గెట్ ఇన్ టు యువర్ గేమ్. మరి ఈ రోజు గేమ్లో మీరు ఎదుర్కొంటున్నారు మీ రెండవ ప్రశ్న. ఈ ప్రశ్నకి కేటగిరీస్ చూడండి. స్మారకాలు, సంస్థలు. అయితే బెస్ట్. స్మారకాలు అంటే అంత ఐడియా లేదు. గట్టిగా మాట్లాడుకోవచ్చండి, ఏం కాదు. ఏమైనా సీక్రెట్లు చెప్పుకుంటున్నారు ఏంటండి? సంస్థలు. సంస్థలు. సంస్థలా? ఆల్ రైట్, సంస్థలు ఫ్రీజ్ చేద్దామండి. సంస్థలు, వీటికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్స్ మీ ముందుకి. గడియారం తయారీ, బొగ్గు గనులు, పారిశ్రామిక యంత్రాలు, నౌకా నిర్మాణం. ఈ ఆన్సర్ ఆప్షన్ కి సంబంధించిన ప్రశ్న HSL అనే సంస్థ దేనికి సంబంధించినది? గడియారం తయారీ, బొగ్గు గనులు, పారిశ్రామిక యంత్రాలు, నౌకా నిర్మాణం. ఆలోచించండి, ఆడండి. మీ టైం స్టార్ట్ అయింది. బొగ్గు గనులు అయితే కాదు. బొగ్గు గనులు కాదు, గడియారం కాదు. HSL అంటే హిందుస్థాన్ షిప్ లిమిటెడ్ అని అనుకుంటున్నాను. సో నౌక నిర్మాణమే పెడదాం. మొత్తం పెడదామా? స్ప్లిట్ చేద్దాం. స్ప్లిట్. దీని మీద 3 పెట్టేస్తున్నా. దీని మీద 4 పెడదాం, దాని మీద 2 పెడదాం. 40 సెకండ్లు ఉన్నాయి. ఓకేనా? లేదా ఇంకొకటి పెట్టేద్దామా? పెడదామా? మనకి 2 lakhs ఉంటాయి. ఒకవేళ పోయిన ఓన్లీ 2 lakhs ఉంటాయి. HSL అని అనుకున్నాను. హిందుస్థాన్ పారిశ్రామిక అంటే క్వశ్చన్ చదువు మేడం. 20 సెకండ్లు ఉన్నాయి. HSL అనే సంస్థ పారిశ్రామిక. ఆల్ రైట్, 10 సెకండ్లు. శాంతన్ రావు అండ్ సంధ్యారాణి గడియారం తయారీ కాకపోవచ్చు అనుకున్నారు, బొగ్గు గనులు కాకపోవచ్చు అనుకుంటున్నారు. HSL అంటే పారిశ్రామిక యంత్రాలు తయారీ లేదా నౌకా నిర్మాణం అనుకున్నారు. 4 లక్షల పారిశ్రామిక యంత్రంపై పెట్టారు.
8 లక్షలు నౌకా నిర్మాణంపై పెట్టారు. ఇక్కడ మీకు అనుమానం బాగా ఉంది, కానీ ఐఎమ్ సారీ, మీరు ఫస్ట్ క్వశ్చన్కే క్విక్ చేంజ్ ఉపయోగించేసుకున్నారు కాబట్టి ఇక క్విక్ చేంజ్ లేదు. మనం ఇప్పుడు ఈ ఆన్సర్ కరెక్టా కాదా చూడాలి. ఎందుకు అనిపించింది శంతన్ నీకు అది నౌకా నిర్మాణం ఆర్ పారిశ్రామిక యంత్రాలని? గడియారం తయారీ అంటే మనకు తెలుసు హెచ్ఎంటి అనేసి, సో అది తీసేశాను. అండ్ బొగ్గు గనులు అంటే నాకు తెలిసినవి సింగరేణి అలా ఉన్నాయి. మనం గోదావరి కని నుంచి వచ్చాం కాబట్టి సింగరేణి అనేసి. అండ్ దాన్ని హెచ్ఎస్ఎల్ అని అయితే అన్నారు, ఎస్సిసిఎల్ అని అంటారు. అండ్ నౌకా నిర్మాణం అంటే షిప్ అని వస్తుంది కాబట్టి హెచ్ఎస్ఎల్లో సెకండ్ వర్డ్ ఎస్ అని ఉంది కాబట్టి హిందుస్థాన్ షిప్ లిమిటెడ్ అలా గెస్ చేసి పెట్టాను. సో కొంత నమ్మకం తక్కువ ఉంది కాబట్టి స్ప్లిట్ చేశారు. చూద్దామా, ముందడుగు వేయండి. 12 లక్షల్లో 4వ చోట 8వ చోట ఉన్నాయి, 2 ఖాళీగా ఉన్నాయి. ఏది కరెక్ట్ ఆన్సర్, ఏది రాంగ్ ఆన్సర్, ఏది టాప్, ఏది డ్రాప్? వెల్, మీరు ఎంచుకునే దానిలో 4 లక్షల రూపాయలు పారిశ్రామిక యంత్రాలు అనే ఆప్షన్ కాదు అని తేలింది, అది శాశ్వతంగా పోయాయి. అయితే ఇక్కడ గడియారం తయారీ కాదు అని కూడా తెలిపోయింది. ఇప్పుడు అయితే 8 లక్షలు మీరు నెక్స్ట్ క్వశ్చన్లోకి తీసుకువెళ్తారు, లేదా గేమ్ విడిచిపెట్టి వెళ్ళిపోతారు. ఏది టాప్, ఏది డ్రాప్? ఈ టెన్షన్ ఎంత బాగుందో. శంతన్ ఏమన్నావు? అమ్మయ్యా అన్నాను. అమ్మయ్యా అన్నావు. సో నువ్వు అనుకుంటున్నట్టుగా ఎస్హెచ్ఎస్ఎల్ అంటే నౌకా నిర్మాణ సంస్థే. యు వర్ దేర్. కానీ అనుమానం అంత గట్టిగా ఉన్నప్పుడు ఎందుకు నాన్న 4 లక్షలు రిస్క్ చేసుకున్నావు? 4 లక్షలు నాన్న, మన కారు. అది షూర్ అయి ఉంటే నేను దాని మీద పెట్టేవాడిని. ఆల్మోస్ట్ షూర్ కాబట్టి ఒక 4 lakhs, అక్కడికి ఒక 2 lakhs చేతిలో పట్టుకొని దాంట్లోనా దీంట్లోనా అనుకున్నాను. ఇక్కడే పెట్టేసి ఉంటే బాగుండేది, బట్ హ్యాండ్ అనేది లెఫ్ట్ సైడ్ వెళ్ళిపోయింది. సో మరి మీరు ఇంత చక్కగా ఇక్కడ వరకు వచ్చారు, ఆడుకుంటున్నారు, మీరు కూడా ఆడాలని నేను కోరుకుంటున్నాను. అందుకని మీకు SMS ఆప్షన్ ఇచ్చేస్తాను. ముందుగా ఆన్సర్ ఆప్షన్స్ చెప్తున్నాను, SMS చేయడానికి సిద్ధంగా అండి, జాగ్రత్తగా వినండి. మీ ఆన్సర్ ఆప్షన్స్: ఏ కొండపల్లి, బి హనుమకొండ, సి రేణిగుంట, డి అమరావతి. దీనికి సంబంధించిన ప్రశ్న కాసేపట్లో నేను మీకు చెప్తాను. మీరు రెడీగా ఉండండి మీ SMSలు చేయడానికి. అండ్ మనం ఆటలోకి వెళ్ళిపోదామా? శాంతన్, ఇప్పటి వరకు వచ్చినటువంటి ఈ జర్నీ ఒక రోలర్ కోస్టర్ రైడ్లా జరిగిందని నేను అనుకుంటున్నాను. అలా 88 లక్షలు పోవడం, ఇలా డబ్బులు మళ్ళీ ఉండడం పోవడం, ఒకసారి మీ జర్నీ ఎలా ఉందో మనం చూద్దాం. ఆటలో మీ దగ్గర ఉన్నాయి 8 లక్షల రూపాయలు. 2 ప్రశ్నలు పూర్తయిపోయాయి. ఇక మీ దగ్గర ఉన్నాయి కేవలం 5 ప్రశ్నలు. క్విక్ చేంజ్ మీరు ఉపయోగించేసుకున్నారో. ఇక ఆటలో 6 ప్రశ్నల వరకు మామూలుగా ఉండాల్సిన క్విక్ చేంజ్ మీకు అందుబాటులో లేదు. అలాగే 3వ ప్రశ్నకు వెళ్ళిపోదాం. 3వ ప్రశ్నకు సంబంధించిన కేటగిరీస్: మ్యూజియంస్, కట్టడాలు. మ్యూజియంసా? పక్కా? పక్కా. ఆల్రైట్, వీళ్ళిద్దరూ ఎంచుకుంటున్నటువంటి కేటగిరీ మ్యూజియంస్.
మ్యూజియంస్ కి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్స్ మీ ముందుకు వస్తున్నాయి. విజయవాడ, సికింద్రాబాద్, అమరావతి, నాగార్జునకొండ. మరి ఈ ఆన్సర్ ఆప్షన్ కి సంబంధించిన ప్రశ్న, ఈ నగరాల్లో విక్టోరియా జూబ్లీ మ్యూజియం ఎక్కడ ఉంది? విజయవాడ, సికింద్రాబాద్, అమరావతి, నాగార్జునకొండ. ఆలోచించండి, ఆడండి. మీ టైం స్టార్ట్ అయిపోయింది. విజయవాడ లేదా నాగార్జునకొండ. సికింద్రాబాద్లో లేదు, అమరావతిలో లేదు. విక్టోరియా జూబ్లీ మ్యూజియం. నాగార్జునకొండ పెట్టేద్దామా? విజయవాడలో మ్యూజియం ఉన్నట్టు నాకు తెలియదు, ఐడియా లేదు. 40 సెకండ్లు. ఇంకా స్ప్లిట్ వద్దు. 30 సెకండ్లు మాత్రమే మిగిలినాయి. టైం ఉంది, చెప్పు. విజయవాడలో పెట్టు. విజయవాడ ఉందేమో మ్యూజియం. అంటే నాగార్జున సాగర్లో ఉందా? 20 సెకండ్స్ మో. చెప్పు. డబ్బులు చేతిలోనే పట్టుకుని ఉంచారు. చెప్పు చెప్పు చెప్పు. ఒకటి అందులో పెట్టేసి ఒకటి. టైం అయిపోతుంది. 10 సెకండ్స్ మో. చూద్దామా మీరు ఎక్కడెక్కడ పెట్టారో. ఫైనలీ విజయవాడ మీద మీరు పెట్టారు 2 లక్షల రూపాయలు. సికింద్రాబాద్లో లేదనుకుంటున్నారు. అమరావతిలో కూడా విక్టోరియా జూబ్లీ మ్యూజియం లేదనుకుంటున్నారు. విక్టోరియా జూబ్లీ మ్యూజియం నాగార్జునకొండలో ఉందేమోననుకుని 6 లక్షల రూపాయలు ఉంచారు. ఇక్కడ క్విక్ చేంజ్ లేదు కాబట్టి మనసు మార్చుకుంటారా అని అడిగే అవకాశం నాకు లేదు. నాగార్జునకొండ అనిపించింది. ఎందుకు అనిపించింది? అలాగే విజయవాడకి ఎందుకు లాస్ట్లో పట్టుకున్నటువంటి ఆ బండల్ని విజయవాడ వరకు ఎదుగు తీసుకొచ్చారు? నాగార్జునకొండ దగ్గర మ్యూజియం ఉందని తెలుసు, దాని పేరు ఐడియా లేదు. విజయవాడ ఎందుకు అనుకున్నారు? లాస్ట్లో మీరు అన్నట్టు ఉన్నారు కదా విజయవాడలో పెట్టమని, ఎందుకు అన్నారు? ఉందేమో అని ఐడియాతో అలా అనుకున్నారు. ఆల్రైట్, ముందడుగు వేసేసేయండి. అది టాప్ డ్రాప్ మనం చూద్దాం. ఏది టాప్, ఏది డ్రాప్? ఫైనలీ 6 లక్షలు వదిలేసుకున్నారు. అలాగే సికింద్రాబాద్, విజయవాడ ఈ 2 నగరాల్లో అయితే మీరు గేమ్లో 2 లక్షల రూపాయలతో కంటిన్యూ అవుతారు, లేదా ఈ గేమ్ విడిచి వెళ్ళిపోవాల్సి ఉంటుంది. చూద్దామా ఏది టాప్, ఏది డ్రాప్? విజయవాడ అండ్ సికింద్రాబాద్లో ఏది టాప్, ఏది డ్రాప్? అదే ఒకదాని పెట్టుకుంటే కంగ్రాచులేషన్స్ విజయవాడ, రైట్ ఆన్సర్. 2 లక్షల రూపాయలు గేమ్లో కంటిన్యూ అవుతున్నాయి. మీ నెక్స్ట్ ప్రశ్నకి చేరుకున్నారు.
అమ్మ ఇప్పుడు ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత, ఇద్దరు చక్కగా చదువుకుంటున్న తర్వాత, ఇద్దరు పెరిగిపోయిన తర్వాత చాలు నాకు జీవితం సంతృప్తిగా ఉంది అనుకుంటారు చాలామంది. కానీ మీరు మాత్రం ఒక బుజ్జి తల్లిని, 2 ఏళ్ల చిన్నారి చిట్టి తల్లిని ఇంటికి దత్తత తెచ్చుకున్నారు. ఆ పాపాయిని ప్రాణంలో పెంచుకుంటున్నారు. ఎందుకు అనిపించింది ఇలా? ఎలా జరిగింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఆడపిల్లలు అంటే చాలా ఇంట్రెస్ట్ మొదటి నుంచి. సో నా పరంగా ఏదైనా సమాజానికి సేవ చేయాలి అనేది స్టార్టింగ్ నుంచి ఉండేది. అట్లాగే స్కూల్ స్టార్ట్ చేశాను. ఒక పాపను కూడా తెచ్చుకుందామని చెప్పి అనాథ శరణాలయం పెట్టాలి అని ఐడియా ఉండేది. సో దానికి ఫైనాన్స్ అది ప్రాబ్లం అవుతుంది కదా అని చెప్పి పాప ఉందని తెలియగానే వెళ్ళి ఇమీడియట్లీ వెళ్ళి తెచ్చేసుకున్నాను. నేను 4th డే రోజు తెలిసింది పాప పుట్టినాక. పేరెంట్స్ లేరు పాపకు. సో వెంటనే నేను చూడంగానే డాక్టర్ చెప్పంగానే వెంటనే తీసేసుకున్నాను పాపని. 5th డే రోజు వచ్చింది మా ఇంటికి. అది ఇప్పుడు 2 years. సాయి గ్రహీత కదా మీ పాప పేరు? వండర్ఫుల్. సో హ్యాపీ విషయం ఏంటంటే నేను అడాప్ట్ చేసుకున్నాక పాపను మా ఊరి దగ్గర ఒక 5-6 మెంబర్స్ అడాప్ట్ చేసుకున్నారు. వాళ్ళకి పిల్లలు లేరు. చూడండి. అయితే మేడమే అడాప్ట్ చేసుకున్నాక మాకేముంది మేము చేసేసుకోవచ్చు కదా అని ఫిమేల్ బేబీస్ని వాళ్ళు అడాప్ట్ చేసుకున్నారు. చాలా హ్యాపీగా. మీరు అలా నడవడమే కాదు, మరికొంతమంది ఆ దారిలో నడవడానికి మీరు ప్రేరణ కలిగించారు. సూపర్. మీ జీవితంలో మీరు అత్యద్భుతంగా ప్రయాణం సాగిస్తున్నారు. మీరు మీ ఆదర్శాలపై నిలబడి కట్టుబడి సాగిస్తున్నారు. కానీ ఇక్కడ మీ జర్నీ ఎలా ఉందో ఒకసారి మనం చూద్దాం. ఆటలో మిగిలిన్నాయి కేవలం 2 లక్షలు. 3 క్వశ్చన్స్ పూర్తయిపోయాయి. ఇంకా మీ దగ్గర ఉన్నాయి 4 క్వశ్చన్స్. మీరు క్విక్ చేంజ్ తీసుకునే అవకాశం లేదు. ఆల్రెడీ మొదటి క్వశ్చన్లో మీరు క్విక్ చేంజ్ ఉపయోగించేసుకున్నారు. మరి ఇప్పుడు గేమ్లో 3 క్వశ్చన్స్ కంప్లీట్ అయిపోయాయి కాబట్టి చిన్న మార్పుతో గేమ్ కొనసాగుతుంది. ఆ మార్పు ఏంటంటే ఇప్పటి వరకు మీకు 4 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది ఆన్సర్ ఆప్షన్స్లో. ఇక నుంచి కేవలం 3 ఆప్షన్స్ మాత్రమే ఉంటాయి. 4వ దానిపై మార్క్ ప్లీజ్. సో ఆటలో కేవలం 3 ఆప్షన్స్ మాత్రమే ఉన్నాయి. మీ కన్ఫ్యూజన్ ఇక తగ్గుతుందని నేను అనుకుంటున్నాను. అంతేనా? 4వ ఆప్షన్ ఉంటే కనుక ఒకటి ఖాళీగా ఉంచాలి. 3టిపై మీకు వేవరింగ్గా ఉండింది. ఇప్పుడు 2 లక్షలు అంటే ఒక బండిల్ మాత్రమే ఉంది. ఎక్స్ట్రీమ్లీ కేర్ఫుల్. నిర్ణయం తీసుకోవడం కేవలం స్ప్లిట్ చేయడానికి మీకు ఇక్కడ అవకాశం లేదు. ఆ బండిల్ ఎక్కడో ఒక చోట మాత్రమే మీరు పెట్టాల్సి ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఆచి తూచి. 2 లక్షలు కూడా తక్కువ అమౌంట్ కాదు. శాంతన్, ఎక్స్ట్రీమ్లీ కేర్ఫుల్. ఆర్ వి రెడీ? ఎస్. కేటగిరీస్ ప్లీజ్. చెరువులు, జీవులు. జీవులు అంటే ప్రాణులు చాలా ఉంటాయి. అవును.